హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు ఎంతో రుచికరమైన టమోటో రసం అయితే చూపించాలనుకుంటున్నాను. సో అందుకు కావాల్సిన పదార్థాలు రసం పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, కొత్తిమీర అండ్ వెల్లుల్లి, కొంచెం పసుపు, అలాగే సాల్ట్. సో ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో దాంతోపాటు 1 కప్ టమోటా రసం అండ్ చింతపండు రసం కూడా తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో దీనికోసం ముందుగా మనం వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, కొత్తిమీర ఈ 3 వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రసం అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇది రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో ఆయిల్ పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం కావాల్సినవి ఆనియన్స్, రెడ్ చిల్లీ, అలాగే కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఆల్ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టమోటా రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని అంటే కొంచెం చిక్కగా బాగా కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ బాగా కలిపి వెయిట్ చేసుకోవాలి. సో ఫైనల్‌గా ప్లేట్ అయితే వేసి ఒక 20 మినిట్స్ బాగా మరగబెట్టాలి. ఇలా రసం అయితే వస్తుంది. సో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర చింతపండు రసం కూడా వేసి బాగా ఇలా కలుపుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా ఎంతో టేస్టీగా రుచికరమైన రసం అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే షేర్